సుస్వాగతం. వెల్కమ్ టు డియర్ సబ్జెక్ట్ ఎన్సీఆర్టీ క్లాస్ 6th హిస్టరీ చాప్టర్ 8 తెలుగులో ఎక్స్ప్లెనేషన్. ఈ చాప్టర్లో విలేజెస్ గురించి, అప్పుడు ఉన్న ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, అప్పటి పరిస్థితులు, అదేవిధంగా అప్పటి పాటరీ, ఆ టౌన్స్లో ఉండే పాటరీ పీపుల్ ఎలా ఉండేవాళ్ళు అని దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ చాప్టర్లో స్టోరీ టెల్లింగ్ ఎక్కువ ఉంది, మనకి కావాల్సిన పాయింట్స్ తక్కువ ఉన్నాయి. అందుకని చెప్పేసి ఏవైతే ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంసీక్యూలో రావడానికి అవకాశం ఉందో వాటిని సపరేట్ చేసి ఒక పేజ్లో తీసుకురావడం జరిగింది. జిస్ట్ అంతా లేదు. ప్రీవియస్ చాప్టర్స్లో లాగా టెక్స్ట్ బుక్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాపిక్లో ఏం చెప్తున్నారంటే 3000 సంవత్సరాల కిందటే మెగాలిథిక్ ఏజ్లో ఐరన్ యూజ్ చేశారని చెప్తున్నారు. మెగాలిథ్ ఏజ్ అంటే సమాధులను రాళ్లతో పేర్చారు. చాప్టర్ 4లో మనం డిస్కస్ చేసాం. రాళ్ళ వంటి సమాధులు పేర్చారు అని చెప్పేసి అందులో ఐరన్ పనిముట్లు కానీ, లేదంటే గోడ్స్ షిప్స్ కానీ, వాళ్ళ వస్తువులు కానీ, పాటరీ కానీ ఉంచేవాళ్ళు. పెద్దవాళ్ళు, ఆ కుటుంబ సభ్యులు కూడా అందులోనే పూడ్చిపెట్టేవాళ్ళు. పెద్దవాళ్ళని ఉత్తరంగా పూడ్చేవాళ్ళు. ఇవన్నీ మనం చాప్టర్ 4 అండ్ 5లో డిస్కస్ చేసాము. ఇక్కడ ఏంటంటే ఐరన్ యూజ్ చేశారు అని మనకి చెప్పడం జరుగుతుంది. మనకి మెగాలిథ్ ఏజ్లోనే ఐరన్ తెలుసు. 2500 సంవత్సరాల పీరియడ్లో మనము ఐరన్ని విరివిగా ఉపయోగించాం. గొడ్డలికని, నాగలి కోసమని. అదేవిధంగా వ్యవసాయం డెవలప్ అవ్వడానికి మన ఉత్తర భారతదేశంలో కానీ, దక్షిణ భారతదేశంలో కానీ ఇనుము యొక్క ప్రాముఖ్యత ఎక్కువ ఉంది. ఈ 2500 సంవత్సరానికి సమకాలీనంగా టైం లైన్లో 2300 సంవత్సరంలో సంగం లిటరేచర్ అభివృద్ధి చెందింది. సంగం లిటరేచర్ అంటే తమిళియన్స్ అనమాట. రకరకాల కవుల యొక్క వివిధ కవితల సమ్మేళనం. అంటే కొంతమంది కవులు సంఘంగా ఏర్పడి తమ తమ అభిప్రాయాలను, కవితలను, అప్పటి స్టోరీస్ని ఒక దగ్గర చేర్చారనమాట. అదే సంగం లిటరేచర్. తమిళ్లో ఉంటుంది, చిన్న చిన్న పోయిమ్స్ ఉంటాయి. అప్పటి పరిస్థితులని అవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. ఈ చాప్టర్లో సాల్ట్ ట్రేడ్ గురించి చెప్పడం జరిగింది. అక్కడ ఏం చెప్పారంటే పశువుల సంతలో సాల్ట్ ట్రేడ్ జరుగుతుంది. మన దగ్గర ఉన్న పశువులు తీసుకువెళ్ళి ఫ్యామిలీతో కలిసి, అందరూ కలిసి సంతకు వెళ్ళేవాళ్ళు. వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న పశువులు ఇచ్చి సాల్ట్ తీసుకునేవాళ్ళు. ఈ రకంగా ట్రేడ్ ఉండేది. ఆ చిన్న పోయం చెప్పడం జరిగింది తమిళ సంగం లిటరేచర్ గురించి. నెక్స్ట్ వ్యవసాయం. 2500 సంవత్సరంలో మనము ఐరన్ని బాగా యూజ్ చేసి ఎలాంటి పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని డెవలప్ చేసామంటే కెనాల్స్, వెల్స్, బావులు తవ్వడం, ట్యాంక్స్ కట్టించడం, ఆర్టిఫిషియల్ లేక్స్ కట్టించడం లాంటివి జరిగాయి. ఈ ఆర్టిఫిషియల్ లేక్స్ కట్టించడం లాంటివి అశోక, అజాతశత్రు శాసనాల ద్వారా కూడా మనకు తెలుస్తున్నాయి. అవి మహాజనపదాల గురించి మనం ఆల్రెడీ మహాజనపదాల గురించి, మగధ, వజ్జి గురించి డిస్కస్ చేసాము క్లియర్గా, ఇన్డెప్త్గా. 16 మహాజనపదాస్ గురించి స్పెషల్ వీడియో ఒకటి చేస్తాను, ఇంక్లూడింగ్ ఇన్స్క్రిప్షన్స్. జస్ట్ తెలుసుకోండి. ఆర్టిఫిషియల్ లేక్స్ కూడా ఇరిగేషన్ డెవలప్మెంట్కి ఉపయోగించారు అని. ఇక్కడికి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ప్రాక్టీస్ బిట్లోనో లేదంటే నేను ఏదైనా ఎగ్జామ్లో చూసాను గుర్తులేదు, రింగ్ వెల్స్కి డిఫరెన్స్ అడిగారు. అది ఎలా ఉంటుందంటే వెల్స్ అంటే బావులు మనకు తెలిసినవి. రింగ్ వెల్స్ అంటే ఇండివిజువల్ హౌసెస్లో ఉంటాయి. అది టాయిలెట్స్ కోసం యూజ్ చేసేవారు అని చరిత్రకారులు చెప్తున్నారు. ఇండివిజువల్ హౌసెస్లో రింగ్ వెల్స్ ఉండేవి, అవి టాయిలెట్స్ కోసం యూజ్ చేసేవాళ్ళు అని చెప్తున్నారు. జస్ట్ గుర్తుపెట్టుకోండి, అంత ఇంపార్టెంట్ కాదని అభిప్రాయం. ఎప్పుడో అడిగారు, అది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక విలేజెస్లో ప్రజల్ని 3 రకాలుగా విభజించారు. బాగా భూమి ఉన్నవాళ్ళు, తక్కువ భూమి ఉన్నవాళ్ళు, అసలు భూమి లేనివారు. ఎలా చూస్తారంటే భూమి ఉన్న వాళ్ళని పెద్దవాళ్ళుగా గ్రామ భోజకాస్, వెల్లాలార్. తక్కువ భూమి ఉన్నవాళ్ళు గృహపతీస్, ఉజావార్. అసలు భూమి లేనివారు కర్మకారాస్, దాసులు, దాస్. అలాగా సౌత్లో వచ్చేసి కదైసియా, అదిమాయి. ఇక్కడ మనం చాలా 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 కీన్గా లేదంటే బట్టి అయినా కొట్టేయాలండి. ఎందుకంటే డ్యామ్ షూర్గా ఈ టాపిక్లో నుంచి, ఏన్షియంట్ హిస్టరీలోంచి ఏదైనా బిట్టు పడితే ఇది టచ్ ఖచ్చితంగా చేస్తారు.
ఏన్షియంట్ హిస్టరీ అనుకుని చాప్టర్స్ 6th క్లాస్ చాప్టర్లోంచి బిట్ అంటే ఈ టాపిక్ ఖచ్చితంగా టచ్ అయి తీరుతుంది, డౌట్ అవసరం లేదు. సో బ్లైండ్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ భూమి ఉన్నవాళ్ళు, ఇక్కడ నార్త్ సౌత్ 2 రీజన్స్. ఎక్కువ భూమి ఉన్నవాళ్ళు సౌత్లో వెళ్ళవార్, ఎక్కువ మంది వెళ్ళాలి. వెళ్ళవా ఎక్కువ భూమి ఉంది వెళ్ళాలి కదా. తక్కువ భూమి ఉజ్జిహర్, కొంచెం ఉజ్జహవార్. కదైసియార్ అదిమాయ్. అదిమాయ్ అనేది పని మనిషిని అంటారని అనుకుంటా తమిళ్లో. అలాంటి వాళ్ళని తక్కువగా ఉన్న వాళ్ళనో లేదంటే ఆయాన్నో పిలుస్తారు అనుకుంటా, అదిమాయ్. కదైసియార్ కానీ అదిమాయి కానీ అసలు భూమి లేని వాళ్ళు. నార్త్లో వచ్చేసి గ్రామ భోజకాస్. అశోకుని ఇన్స్క్రిప్షన్లో కూడా దీని గురించి ఉందండి, గ్రామ భోజకాస్. ఏంటి, ఎక్కువ భూమి ఉన్నవాళ్ళు. గృహపతీస్ తక్కువ భూమి ఉన్నవాళ్ళు. అంటే గృహపతీస్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే, గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళు ఆ ఇంటి పెద్ద గృహపతికి ఎంత ఏం పెద్ద పెద్ద ఆస్తులు ఉండవు, జస్ట్ చిన్న ల్యాండ్ ఉంటుంది అంతే. అలా గుర్తుపెట్టుకున్నాను. ఇప్పుడు మన ఇంట్లో ఒక 1 acre 50 సెంట్ లేదంటే 25 సెంట్, అప్పుడు పరిస్థితులను బట్టి తక్కువ ల్యాండ్ ఉన్నవాళ్ళు గృహపతీస్. ఆ ఇంటిని మెయింటైన్ చేయడానికి సరిపడే భూమి అనమాట. 3వ వాళ్ళు అసలు భూమి లేని వాళ్ళు, దాసీస్. వాళ్ళనే కర్మకారాస్ అని కూడా అంటారు. సౌత్లోను నార్త్లోను కూడా దాసీ స్టేట్లో ఉన్న వాళ్ళు ఒకే పేరుతో స్టార్ట్, ఒకే లెటర్తో. కదైసియార్ సౌత్లో, కర్మకారాస్ నార్త్లో. కదైసియార్ తమిళ అయి ఉండొచ్చు బహుశా. నార్త్లో కర్మకారాస్. మనం ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్స్లో మనకి కమ్మకారాస్ అని వచ్చింది. కమ్మకారాస్ అంటే ఎవరు? వాళ్ళు కూడా భూమి లేని వాళ్ళే. బుద్ధుల కాలంలో, బుద్ధిజం నడుస్తున్న టైంలో ఆ భూమి లేని వాళ్ళని కమ్మకరాస్ అన్నారు. ఏమన్నారు? కమ్మకరాస్. ఇక్కడ మరో ఇంపార్టెంట్ ఏంటంటే, గ్రామ భోజిగాస్ గురించి డైరెక్ట్ బిట్ అండి. జస్ట్ గ్రామ భోజిగాస్ గురించి ఈ కింది వాటిలో ఏది కరెక్టో అని అడిగాడు. ఆప్షన్ ఏ గ్రామ భోజిగాస్ ఎక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళు. ఆప్షన్ బి వాళ్ళు పోలీస్గా యాక్ట్ చేస్తారు. ఆప్షన్ బి పోలీస్గా యాక్ట్ చేస్తారు. ఆప్షన్ సి జడ్జి. ఆప్షన్ డి ట్యాక్స్ కలెక్టర్. కింగ్స్ ట్యాక్స్ కలెక్టర్గా అపాయింట్ చేస్తారు గ్రామ భోజిగాస్ని. సమ్టైమ్స్ దే యాక్ట్ యాజ్ పోలీస్ అండ్ సమ్టైమ్స్ యాక్ట్ యాజ్ జడ్జ్. డైరెక్ట్ ఎన్సీఆర్లో ఉన్న వార్డింగే తీసి బిట్టు పెట్టాడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రామ భోజిగాస్ గురించి. అలాగే జాతకాస్ జస్ట్ ఇలా అడిగాడు బిట్టు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ వాట్ ఈస్ ది టర్మ్ కాల్డ్ జాతకాస్, అంతే బిట్. ఏంటంటే నార్మల్ పీపుల్, ఆర్డినరీ పీపుల్ కంపోజ్ చేసిన స్టోరీస్. వీటిని రిటన్ అండ్ ప్రిజర్వ్డ్ బై బుద్ధిస్ట్ మాంగ్స్. జాతకాస్ అనేవి కంపోజ్డ్ బై ఆర్డినరీ పీపుల్. అవి ఒక స్టోరీస్ అనమాట, చిన్న చిన్న కథలు. రిటర్న్ చేసి రాసి ప్రిజర్వ్ చేసింది మాత్రం బుద్ధిస్ట్ మాంగ్స్. వెరీ 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 ఇంపార్టెంట్. అప్పటి విలేజెస్లో, టౌన్స్లో ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, గిఫ్ట్స్. ఇంపోర్ట్స్ అంటే మనకు వచ్చాయన్నమాట. ఇంపోర్ట్స్, గిఫ్ట్స్ ఒక రకంగానే ఉంటాయి దాదాపుగా. ఫైన్ వైన్ ఇది రాజులకు గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు. రాజులకి, పెద్ద పెద్ద ల్యాండ్ ఓనర్స్కి బయట నుంచి వచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట. క్లోత్స్, ఫైన్ క్లాత్, గోల్డ్, సిల్వర్ కాయిన్స్ ఇంపోర్ట్స్లో ఉండేవి. సిల్వర్ వెజల్స్ గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు. సింగింగ్ బాయ్స్, బ్యూటిఫుల్ ఉమెన్ కూడా గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సింగింగ్ బాయ్స్ ఈసారి రావచ్చని నా అభిప్రాయం మాత్రమే. ఎక్స్పోర్ట్స్లో అన్ని విలువైన రాళ్ళు అండి. ఐరనీ, ఎగేట్, కార్నెలియన్, ఇవి మెరుపు రాళ్ళు. మనకి సముద్రం దగ్గర దొరికే రాళ్ళు. గూగుల్ చేయండి, మీకు తెలిసిపోతుంది. మనం చాలా రెగ్యులర్గా యూజ్ చేసేవి ఇవి. చాలాసార్లు చూసుంటాము. డిఫరెంట్ షైన్స్. మనము ఉంగరాలకు వాడే రంగురాళ్ళు అవన్నీ అనమాట. సిల్క్, పర్ఫ్యూమ్స్. ఇక్కడ బిట్ ఎలా అడుగుతాడంటే, ఈ కింది వాటిలో ఏది ఇంపోర్ట్స్, ఈ కింది వాటిలో ఏది ఎక్స్పోర్ట్స్, ఈ కింది వాటిలో ఏది గిఫ్ట్స్, ఇలా అడుగుతాడు. టోపేజ్ అనేది ఒక రకమైన విలువైన రాయి మాత్రమే. ఓకే, ఇక్కడ ఈ చాప్టర్లో మనకు చెప్పిన 2 ప్లేసెస్. భరూచ్ ఇది బయట నుంచి వచ్చేవాళ్ళు. ఇక్కడ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ జరిపేవాళ్ళు. ఎవరితోటి? ఇక్కడ ఈ రాజ్యాలతోటి.
ఈ రాజ్యాలతోటి, అంటే నార్త్లో ఉన్న రాజ్యాలతోటి బరూచ్లో ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ జరిగేది. సౌత్లో అయితే ఆ ఆర్కెమేడు, పాండిచ్చేరి అనమాట. ఆర్కెమేడు, పాండిచ్చేరి, ఈ 2 ప్లేసెస్ గురించి చెప్పడం జరిగింది. మళ్ళీ మ్యాప్ మళ్ళీ చూద్దాము. ఈ చాప్టర్లో ఇంకొక ఇంపార్టెంట్ టర్మ్ శ్రేణీస్. శ్రేణి అంటే ఏంటి? క్రాఫ్ట్ పర్సన్, మర్చెంట్స్ సంఘంగా ఏర్పడి శ్రేణీస్ని అభివృద్ధి చేశారు. ఈ శ్రేణీస్లో వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు, రా మెటీరియల్ ప్రొక్యూర్ చేస్తారు, చేసి గూడ్స్ని, ఫైనల్ గూడ్స్ని ఉత్పత్తి చేస్తారనమాట. ఉత్పత్తి చేసిన ఫైనల్ గూడ్స్ మర్చెంట్స్ వ్యాపారం చేస్తారు. ఈ విధంగా వాళ్ళ లాభాలను పంచుకుంటారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది శ్రేణీస్ అంటే క్రాఫ్ట్ పర్సన్, మర్చెంట్స్ కలిపి ఏర్పరిచిన అసోసియేషన్ అనమాట. ఈ శ్రేణీసే యాక్ట్స్ యాజ్ ఎ బ్యాంక్. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ శ్రేణీస్ యాక్ట్స్ యాజ్ ఎ బ్యాంక్. ఎవరెవరు అందులో డిపాజిట్ చేస్తున్నారు? రిచ్ మెన్ అండ్ ఉమెన్ మాత్రమే చెప్పారు. ఈ 2 ఉన్నాయండి, రిచ్ మెన్ అండ్ ఉమెన్ డిపాజిట్ చేసేవారు. పార్ట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళేది అని చెప్పారనమాట. ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్? మొనాస్టరీస్. పార్ట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళేదని చెప్పారు. ఎలాంటివి? మొనాస్టరీస్ అంటే బుద్ధిస్ట్ మొనాస్టరీస్ అంటాము. మరి జైన్లు? జైన్ ష్రిన్స్ అంటాము. బుద్ధిస్ట్ మొనాస్టరీస్, జైన్ ష్రిన్స్ అంటాము. జస్ట్ పదాలు గుర్తుపెట్టుకోండి. మొనాస్టరీస్ దేనికి సంబంధించింది? బుద్ధులు. ష్రిన్స్ దేనికి సంబంధించింది? జైన్ ష్రిన్స్, బుద్ధిస్ట్ మొనాస్టరీస్. దట్స్ ఇట్. మనం ఇందాక డిస్కస్ చేసాం ఆర్కిమీడు పుదుచ్చేరిలో, తమిళనాడులో ఉంది, యూనియన్ టెరిటరీ అది. ఇప్పుడు అక్కడ ఏమేమి దొరికాయి? 2 రకాలమైన పాటరీస్ మనకు దొరికాయి. ఒకటి మెడిటేరియన్ రీజియన్లో లభించే యాంఫోరే అంటే డబుల్ హ్యాండెడ్ జార్స్ అని అర్థం. డబుల్ హ్యాండెడ్ జార్స్, ఈ టైప్లో డిఫరెంట్ సైజెస్. ఇంకొకటి ఎరిటైన్ వేర్ ఆయిల్స్ లేదంటే లిక్విడ్స్ ఉంచుకునే పాత్రలు అనమాట. వీటి మీద స్టాంప్స్ ఉంటాయని చెప్తున్నారు. రెడ్ కలర్లో ఉంటాయి, రెడ్ వేర్ పాటరీస్ అని చెప్పేసి. ఇది ఎరిటైన్ వేర్, ఇది యాంఫోరే, డబుల్ హ్యాండెడ్ జార్స్. ఇలా యాంఫోరే ఈ కంటెస్ట్లో ఈ కింద వాటిలో ఇది డబుల్ హ్యాండెడ్ జార్స్ అనమాట. మెడిటేరియన్ రీజియన్లోవి. థ్యాంక్ యూ. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.